హలో ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి దేవర మూవీకి సంబంధించినటువంటి సాంగ్ అయితే మన ముందుకైతే వచ్చేసింది. మరి సో సాంగ్ ఎలా ఉందో అన్నది ఓసారి చూస్తూ మాట్లాడుకుందాం. లెట్స్ మూవ్. సో గైస్, సాంగ్ అయితే చూసేసాం కదా. మరి ఈ సాంగ్ విన్న తర్వాత చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి చాలా రోజుల తర్వాత ఈ కైండ్ ఆఫ్ సాంగ్ అయితే చూస్తూ ఉన్నాం. ఒక డ్యూయట్ కానివ్వండి, రొమాంటిక్ సాంగ్ కానివ్వండి, ఇలాంటి కైండ్ ఆఫ్ సాంగ్ అయితే చాలా ఏళ్ళ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి చూస్తూ ఉన్నాం. సో మరి ఈ సాంగ్లోని లిరిక్స్ అక్కడక్కడ చాలా క్యాచీగా ఉన్నాయి అండ్ స్లో పాయిజన్గా ఈ సాంగ్ ఎక్కే ఛాన్స్ అయితే ఉందన్నమాట. లూప్ మోడ్లో వినే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఎందుకంటే స్మూత్గా సాంగ్ అనేది వెళ్తూ ఉంది కాబట్టి సో చాలామందికి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ సాంగ్కి సంబంధించి. సో మొత్తానికైతే ఒక స్లో పాయిజన్గా ఈ సాంగ్ బీభత్సమైన హల్చల్ చేస్తుందనే చెప్పొచ్చు. ఈ సాంగ్లో ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ మాత్రం సూపర్బ్ అనిపిస్తాయి. అండ్ సాంగ్కు సంబంధించి ఇక జాన్వీ కపూర్ గారు సినిమాలో అంటే తంగం క్యారెక్టర్ అయితే చేస్తూ ఉంది కదా. సో తన హీరోని ఊహించుకుంటూ పాడుతున్నటువంటి సాంగ్ అయితే అనిపిస్తుంది. సో ఓవరాల్గా సాంగ్కు సంబంధించి బాగుందనేది చెప్పుకోవచ్చు. రామజోగయ్య శాస్త్రి గారు అందించినటువంటి లిరిక్స్ అండ్ అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ కూడా లైట్ హార్టెడ్గా బాగుందనిపిస్తుంది. సో ఓవరాల్గా రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ కూడా మంచిగా అనిపిస్తుంది. కొన్ని షార్ట్స్లో మనకు చూపించారు కదా. అండ్ స్పెషల్లీ ఒక స్టెప్ కూడా చూపిస్తారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇందులో సాంగ్కి ఎండింగ్ టైంలో ఒక స్టెప్ కూడా చూపిస్తారు. సో ఆ స్టెప్ కూడా బాగానే అనిపించింది అనమాట. ఈ సాంగ్లో సర్ప్రైజింగ్గా అనిపించింది ఆ మూమెంట్. సో ఓవరాల్గా సాంగ్ అయితే బాగుంది. మరి మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.